యువ గర్జన కొత్త శకానికి నాంది పలుకుతుందని తెదేపా భావిస్తోంది. పార్టీ అధినేత నందమూరి హీరోలను ఈ వేదిక ద్వారా పరిచయం చేయనుండడంతో కని విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం ముంబై, హైదరాబాద్ల నుంచి ప్రత్యేక బృందాలు రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ గుంటూరులో జరపతలపెట్టిన యువ గర్జన ఏర్పాట్లను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఆ పార్టీ యంత్రాంగం కృషి చేస్తోంది. 1994లో ఎన్టీఆర్ నిర్వహించిన సింహ గర్జనను తలపించేలా ఏర్పాట్లు ఉండాలంటూ సినీ నటుడు తారకరత్న పార్టీ నేతలకు సూచించారు. యువ గర్జన పనుల తీరును తారకరత్న, రోజాలు పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉన్నందున పనుల నిర్వహణలో ఎటువంటి రాజీ పడొద్దని చెప్పారు. యువ గర్జనకు జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా హాజరవుతారన్న తారకరత్న, బాలకృష్ణ ముఖ్యమంత్రి అవుతారనేది తన ఆశ మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు, బాలకృష్ణలు తనకు 2 కళ్లలాంటి వారని ఆయన స్పష్టం చేశారు. యువ గర్జన ద్వారా యువతకు సంపూర్ణ మద్దతు లభిస్తోందని రోజా అన్నారు. మనకి యూత్ ఆల్మోస్ట్ 40 to 50% ఉన్నారు. మరి గత ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేయడం జరిగింది. యువత మరి దేశానికి వెన్నెముక. రాజకీయాల్లో యువత కూడా ముఖ్యమైన పాత్ర వహించినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. మరి అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ఈసారి ఎలక్షన్స్లో కూడా యువతకి మరి సముచిత స్థానాన్ని కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం కూడా జరుగుతుంది. కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దే కమ్ అవుట్ నౌ. పార్టీని గెలిపించుకోవడానికి యూత్ బయటకు వచ్చారు, మా అభిమానులు బయటకు వచ్చారు, మా కార్యకర్తలు బయటకు వచ్చారు, మా వెన్నంటూ ఉన్న మా ప్రజలు ఉన్నారు, మా తెలుగింటి ఆడబడుచులు ఉన్నారు. సో డెఫినెట్గా ఇట్స్ గోన్ బి హ్యూజ్ 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 ఇంపాక్ట్. అని అది లేదండి, బాబాయ్ ఇంకేం డిసైడ్ చేయలేదు. సో బాబాయ్ ఏం డెసిషన్ తీసుకున్నా కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, ఆయన అభిమానిగా I'm always there with him. We are always there with him. Our family and వెన్నంటూ ఉంటుంది. and ఏ డెసిషన్ తీసుకున్నా కానీ we are there to support. యువ గర్జన ఏర్పాట్లను రేపటి నుంచి కమిటీ అధ్యక్షుడు యనమల రామకృష్ణుడు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఏర్పాట్ల కోసం ముంబై, హైదరాబాద్ల నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నారు. పనుల తీరు పరిశీలించేందుకు నాయకులు తరలివస్తుండటంతో యువ గర్జన ప్రాంగణం కోలాహలంగా మారుతోంది. యువ గర్జన ఏర్పాట్లను పరిశీలించిన తారకరత్న ఆ తర్వాత నందమూరి అభిమానుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వరంగల్లో అభిమానులు 3 గంటల పాటు భారీ ర్యాలీ నిర్వహించారు. తారకరత్నను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బహిరంగ సభలో ఆయన ప్రసంగానికి కూడా విశేష స్పందన లభించింది. నటించడం రాదు, మరి మా తాతగారు మాకు ప్రత్యక్ష దేవుడైతే, మా బాబాయ్ మాకు అన్వాన్ని మనసారా పిలిచిన ప్రతి తెలుగు ఇంటి ఆడబడుచులకు నేను ఉన్నా అన్నారు మా తాతయ్య. పక్కనే ఉంటా అంటున్నారు మా బాబాయ్. మనం ప్రతి ఒక్కరు ఒక సైనికుడై, ప్రతి ఒక్కరు ఒక రథసారథై మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది.